నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోషి. మేడారం మహాజాతరలో భాగంగా అయితే మేడారం జాతర ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగా ప్రస్తుతం మనము అగ్రంపాట్ జాతరలో అయితే ఉన్నాము. పెద్ద ఎత్తున అయితే ఇక్కడ భక్తులు మేడారం మహాజాతర జరిగే సందర్భంలోనైతే భక్తులు అయితే ఇక్కడికి వచ్చి కూడా దర్శించుకుంటూ ఉంటారు. ఈ అగ్రంపాట్ జాతర యొక్క పూజారులు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అసలు ఈ జాతర యొక్క ప్రత్యేకత ఏంటి? అందరూ మేడారం జాతరకి వెళ్తుంటారు, కానీ మేడారం జాతర జరిగే టైంలోనే ఇక్కడ అగ్రంపాట్లో జాతర జరుగుతుంది. అసలు ప్రత్యేకత ఏంటి జాతర? ప్రత్యేకత అంటే అమ్మవార్ల జన్మస్థానం ఇక్కడ రాఘపురం ప్లస్ శివారు అగ్రంపాడు. అయితే అగ్రంపాడు అంటే పాత మన పెద్ద మనుషులు వాళ్ళు 80, 60, 70 సంవత్సరాల ఉన్న వాళ్ళకు అగ్రంపాడు అంటే ఏంటిదంటే రాఘపురం సార్ అని చెప్పినా అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అమ్మవార్ల జన్మస్థానం ఇక్కడ. జన్మస్థానం అయినాక ఇక్కడ పబ్లిక్ ఒత్తిడి అయితే వలస పోయింది. మేడారం వలస పోయి మళ్ళీ తిరిగి వచ్చిందని కూడా మా తాతలు చెప్పేవారు. ఫస్ట్ ఇక్కడనే జాతర జరిగేది. ఫస్ట్ ఇక్కడ జాతర జరిగింది. మేడారం అప్పుడు లేదు. మా పుట్టుక చిన్నపిల్లలప్పుడు మా తాతలు చెప్పేది. చిన్నదనంలో అక్కడ లేదు, ఇక్కడే జాతర. అమ్మవార్లు పుట్టింది పెరిగింది ఇక్కడే. ఇక్కడ ఉండి ఇక్కడ మన జనం ఒత్తిడయి ఇక్కడ స్థలాలు లేక అక్కడికి వలస పోయి మళ్ళీ వచ్చిందని చెప్పారు. మళ్ళీ అంటే అక్కడ ఏ విధంగానైతే అమ్మవార్లని కుంకుమ బర్రెలో తీసుకొస్తారో అదే విధంగా కూడా ఇక్కడనే జాతర అట్లనే ప్రాసెస్ అంతా అలానే ఉంటుందా? సేమ్ ప్రాసెస్. మేము తీసుకొచ్చిన ప్రాసెస్ వాళ్ళు పట్టుకొని మాది పట్టుకొని వాళ్ళు చేశారు. అదే విధంగా సేమ్ అక్కడ ఇక్కడ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మరి ఇక్కడ ఎన్ని రోజుల పాటు జరగనుంది ఈ జాతర? ఈ జాతర ఇక్కడ 5 రోజుల పాటు జరుగుతుంది. 5 రోజుల పాటు జరుగుతుంది. సేమ్ అదే విధంగా సేమ్ టైం సేమింగ్. మరి ఈ రోజు అదే విధంగా సార్లమ్మ తల్లిని తీసుకొని రానున్నారా? కంపల్సరీ రానున్నాము. 9 గంటలకు బయలుదేరుతుంది సార్లమ్మ. బయలుదేరి దేవస్థానానికి మళ్ళీ అమ్మవారి గద్దె చేరుకునే వరకు 11-11:30 అవుతుంది నైట్. ఓకే, మరి విన్నారు కదా. సేమ్ అదే విధంగా మేడారం జాతర అయితే ఎలా అయితే జరగనుందో ఇక్కడ కూడా అదే విధంగా అగ్రంపాట్లో అయితే ఫస్ట్ ఇక్కడ నుంచి ఈడ పబ్లిక్ ఎక్కువ అవ్వడంతో వలస అక్కడికి జాతరకు వెళ్లారంటూ కూడా ఇక్కడ ఉన్న పూజారులు అయితే చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనం అయితే సమ్మక్క గద్దె వద్ద అయితే ఉన్నాము. అక్కడ ఏ విధంగా అయితే ఇటువైపు సమ్మక్క గద్దె, అటువైపు సారక్క గద్దె మేడారం జాతరలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగానైతే ఇక్కడ గద్దెలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా భక్తులు కూడా అదే విధంగా సమ్మక్కకి మరియు సార్లమ్మకి బెల్లం సమర్పించనున్నారు. ఇక్కడ మనం ప్రత్యేకంగా ఇక్కడ అంతా చూసుకోవచ్చు. భక్తులు ఇప్పటి నుంచే స్టార్ట్ అయ్యారు. ఈ రోజు రాత్రి 9 గంటలకు అయితే సార్లమ్మ వారిని అయితే ఇక్కడికి తీసుకురానున్నారు అంటూ కూడా ఇక్కడ ఉన్న పూజారులు అయితే మనతో చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ లీడర్ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? భక్తులందరికీ ముందుగా అగ్రంపాడు సమ్మక్క సారలమ్మ తల్లి జాతర ఆశీస్సులతో ఘనంగా ఈరోజు ప్రారంభం జరుగుతున్నది. రేవూరు ప్రకాష్ రెడ్డి గారు అంగరంగ వైభవంగా ప్రతి దగ్గరుండి ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి పబ్లిక్ అది చేయడం జరిగినది. ఎక్కడైతే మేడారం జాతరలో చౌడలమ్మ తల్లి అంటూ ఉండదు, ఇక్కడ మా అగ్రంపాడు జాతరలో మాత్రము సమ్మక్క ఒక దొరికింది అని అన్నారు కదా, ఆ సమ్మక్క మా చౌడలమ్మ బిడ్డగానే అనుకుంటూ ఇక్కడ చౌడలమ్మకు ఫస్ట్ పూజ చేసినాకనే సమ్మక్క సార్లకు పూజ చేయడం జరుగుతున్నది. ఇక్కడ ఒక విశిష్టత చౌడలమ్మ ఉండడం ఈ గుడికి ఇంకా ప్రాధాన్యత ఎక్కువ పెరగడం జరిగినది. దాదాపు 30 నుండి 50 లక్షల మందికి వసతులు ఏర్పాటు చేసినట్టు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు రేవూరు ప్రకాష్ రెడ్డి దగ్గరుండి పనులన్నీ చూసుకోవడం జరిగినది. థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి గారు అండ్ ఎమ్మెల్యే రేవూరు గారు. సార్ మీరు ఇందులో ఒక పాత్ర కావడం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇంత పెద్ద జాతరలో మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాము. మా ఎడ్డన్న, మా వెంకన్న, మా గుల్లపల్లి వంశస్థులు అందరికి కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూడా పుట్టు నీళ్ళు ఇక్కడి నుంచే ఇచ్చారు. వీళ్ళందరూ మాకు బావలు అవుతారు, మా మేనమామలు అవుతారు. వీళ్ళ ఇంట్లో నుండి పసుపు కుంకుమ రావడం మాకు పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నాం. సార్ మీరు లాస్ట్ గా వచ్చే భక్తులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరూ పీస్ఫుల్ గా ఆ తల్లి దర్శనం చేసుకొని ప్రతి ఒక్కరూ నిండు మనసుతో తమ తమ కోరికలు నివేదించుకొని ప్రశాంతమైన మనసుతో వెనుకకు పోవాల్సిందిగా కోరుకుంటున్నాం. దాదాపుగా ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం? 30 నుండి 50 లక్షల మంది వచ్చేట్టు ఏర్పాట్లు చేయడం జరిగినది. ఈ వసతులు చూసి ఇంకా కొంచెం క్రౌడ్ పెరిగేలాగే ఉంది అన్నది మా ఈఓ గారు, మా ఎమ్మెల్యే గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మరి విన్నారు కదా, దాదాపుగా 30 నుంచి 40 లక్షల వరకు అయితే ఇక్కడ జాతరకి భక్తులు అయితే రానున్నారంటూ కూడా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ యూత్ అయితే చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా భక్తులందరికీ కూడా పెద్ద ఎత్తున అయితే ఈ జాతరకి సంబంధించి ఏర్పాటు చేశారంటూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది భక్తులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్, ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఆనంకొండ నుంచి వచ్చాను. వస్తుంటారా ఈ జాతరకి? వస్తున్నాడు, ప్రతిసారి వస్తున్నాను. మీకు తప్పకుండా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని పోతాం. ఈసారి తొందరగా వచ్చాము. రాత్రి వస్తూ ఉంటాం మేము ఇక్కడికి. మాకు మొదటి నుంచి మాకు ఇక్కడ చాలా భక్తులు మా అనుకునేవి జరుగుతుంటాయి కోరికలు. సో అందుకని మేము తప్పకుండా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాతనే మేము వేరే కార్యక్రమం చేసుకుంటాము. సార్ అందరూ మేడారం జాతరకి వెళ్తుంటే మరి ఈ జాతరకు వస్తుంటారా మన భక్తులు? వస్తారు, తప్పకుండా వస్తారు. ఇది కూడా మేడారం లాగా కానీ అంతకంటే బాగానే జనం ఉన్నారు. అక్కడ పోయే వాళ్ళు తప్పకుండా ఇక్కడికి వచ్చి ఇక్కడ మొక్కుకునే పోతారు. అది మొదటి నుంచి ఉన్నటువంటి సంప్రదాయం. సార్ నమస్తే సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హన్మకొండ.
ఎట్లా అనిపిస్తుంటది మరి జాతరకు వస్తుంటే? బాగుందండి, ఎట్లున్న ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఏమైనా ఇబ్బందులు ఏమైనా అయితే ఏ ఇబ్బంది లేవండి, ఏ ఇబ్బంది లేదు. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుండి వచ్చాము. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు, మరి ఇంత ప్రత్యేకంగా వచ్చారు అంటే మీకు ఏమైనా నమ్మకం సరే? అది నమ్మకం ఉన్నదని చాలా వరకు ఏంటంటే ఈ మినీ జాతరకు ఇక్కడ మన అగ్రంపాడు జాతరకు వెళ్ళామని చాలా మంది చెప్పారు కాబట్టి చూద్దామని హైదరాబాద్ నుండి వచ్చాను. కోరిన కోరికలు నెరవేరుతుంటాయి తప్పకుండా నెరవేరితేనే అందరూ మాకన్నా అనుభవస్తులు చెప్పారు, మేము కూడా ఇప్పుడు కోరుకోవడానికి వచ్చాము. మరి ఏర్పాట్లు అన్ని ఏ విధంగా ఉన్నాయి? ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా? చాలా పోలీస్ యంత్రాంగం కానీ అన్ని మన అఫీషియల్ కానీ అందరు బాగా చేశారు, చాలా బాగా అనిపిస్తుంది. సో మరి విన్నారు కదా, కోరిన కోరికలు నెరవేరుతాయి అంటూ కూడా ఇక్కడ ఉన్న భక్తులు అయితే మనతో చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఏర్పాట్లు అయితే ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు కూడా బాగున్నాయి అంటూ కూడా ఇక్కడ ఉన్న భక్తులు అయితే చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం స్కూల్ స్టూడెంట్స్, స్కూల్ టీచర్స్ అయితే ఇక్కడ మనతో పాటు ఉన్నారు. మేడం ఎక్కడి నుంచి వచ్చారు? మేము జిల్లా పరిషత్ హై స్కూల్ అక్కంపేట నుంచి వచ్చాము. ఇంత మీరు ప్రత్యేకంగా జాతరకి స్టూడెంట్స్ అందరిని అమ్మాయిలందరినీ తీసుకొచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? ఈ జాతర ప్రతిసారి వస్తూనే ఉంటారా మీరు? ప్రతిసారి వస్తూనే ఉంటాము, ఎందుకంటే ఇది పక్కకే ఉన్నది కదా, అక్కంపేట పక్కకే గ్రహంపాడు ఉంది కాబట్టి మా పిల్లలందరికీ వాళ్ళ పేరెంట్స్ అందరికీ ఒక నమ్మకం, ప్రగాఢ నమ్మకం అమ్మవారి శక్తి ఉంది అని. కాబట్టి పిల్లల రిక్వెస్ట్ మీద కూడా మేము వాళ్ళని ఇనిషియేట్ తీసుకొని రావడం జరిగింది. అంటే నార్మల్గా స్కూల్ టీచర్స్ అంటే ముఖ్యంగా గవర్నమెంట్ అంటే అంతగా ఏం పట్టించుకోరు, మరి మీరు ఇంత వీళ్ళని టేక్ ఓవర్ చేసుకొని ఇంత ప్రత్యేకంగా తీసుకొని వచ్చారు ఏంటండి? అంటే మేము పట్టించుకోవడం కాదు, మేము పిల్లల పట్ల ప్రేమతోటి వాళ్ళ నమ్మకాల పట్ల విశ్వాసాల పట్ల ఒక వాళ్ళకి ఎంకరేజ్ చేసుకోవడం కోసం, మనకు సపోర్ట్ చేయడం కోసం వచ్చామే తప్ప మేము క్రియేట్ చేయడానికి ఇక్కడికి రాలేదు. ఎందుకంటే ఇది ఇక్కడే పక్కకే ఉంది కాబట్టి వాళ్ళకి ధైర్యం కోసం, వాళ్ళకి సపోర్ట్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం ఎంతమంది వచ్చారు మేడం? మేము 5 టీచర్లము, 10 మంది పిల్లలు వచ్చారు. మరి మేడారం మహాజాతర అక్కడ అవుతుంది కదా, అటు వెళ్ళారా? ఎందుకంటే కోట్ల జాతర లోపల పిల్లల్ని తీసుకెళ్ళడం సేఫ్టీ కాదనుకుంటున్నాను, వాళ్ళకి ఒక రక్షణ కాదు. అంతేకాకుండా పిల్లలకి మేము అట్లాంటి ప్రోత్సాహం జస్ట్ వాళ్ళకి మేము సపోర్ట్ కోసం, ఎందుకంటే 10th క్లాస్ పిల్లలు వాళ్ళు బోర్డ్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు కాబట్టి వాళ్ళ నమ్మకానికి సపోర్ట్ దర్శించుకోవడం. కోరిన కోరికలు తీరుతుంటాయా మరి ఇక్కడికి వచ్చి మొక్కుతే? అది మేము ఎట్లా చెప్పగలము? నమ్మకం ఉంది కాబట్టే తీసుకొని వచ్చాము ఇక్కడికి. సో మరి విన్నారు కదా, ఇక్కడ స్కూల్ స్టూడెంట్స్ అయితే వాళ్ళని 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి అని వీళ్ళని ఒక్కసారి ఈ జాతరను వచ్చి చూపిద్దాం వీళ్ళకని ఇక్కడ స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఉన్న టీచర్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది. ఇంతే కాకుండా భక్తులు ఎక్కడెక్కడి నుంచో కూడా పక్క నుంచి కూడా భక్తులు అందరూ వచ్చి కూడా మేడారం జాతరను ఏ విధంగా అయితే దర్శించుకున్నారో అగ్రంపాడు జాతరని కూడా అదే విధంగా ఇక్కడ భక్తులు అయితే దర్శించుకున్నారు.